నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ బౌ హెయిర్ టై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను బౌ హెయిర్ టై తయారు చేయడానికి ఇక్కడ నేను గ్రీన్ కలర్ యాన్ యూస్ చేస్తున్నాను, ఒక రబ్బర్ బ్యాండ్, అలానే నేను ఇక్కడ 2.5 mm హుక్ యూస్ చేస్తున్నాను, ఇంకా ఒక స్టిచ్ మార్కర్, దాంతోపాటు ఒక నిడిల్ కూడా. సో ఇప్పుడు మనం బౌ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం యాన్ తీసుకొని ఇక్కడ నేను స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. ఇలా స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత స్లిప్ నాట్లో హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ని టైట్ చేస్తున్నాను. ఇక్కడ నేను చైన్స్ వేసుకుంటున్నాను. నేను ఈ బౌ తయారు చేసుకోవడానికి 35 చైన్స్ వేసుకుంటున్నాను. ఇలా 35 చైన్స్ వేసుకోవాలి. ఇలా 35 చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారా, నేను 35 చైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్న చైన్ని స్కిప్ చేసేసి సెకండ్ చైన్లో మనం ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. ఇక్కడ నేను ఫస్ట్ చైన్ వదిలేసి సెకండ్ చైన్లో నేను ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. మనం సెకండ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకున్నాం కదా, అది మన ఫస్ట్ స్టిచ్. ఇక్కడ నేను స్టిచ్ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను మన ఫస్ట్ స్టిచ్ని. ఇప్పుడు మనం సెకండ్ స్టిచ్ వేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ చైన్లో మనం సెకండ్ స్టిచ్ వేసుకుంటాం. ఇక్కడ నేను థర్డ్ చైన్లో, మీకు కనిపిస్తుంది కదా, నేను థర్డ్ చైన్లో ఇక్కడ సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. మీకు కనిపిస్తుంది కదా. నేను హుక్ మీద ఉన్న 2 లూప్స్ని యార్న్ ఓవర్ చేశాను, ఒక సింగిల్ క్రోషెట్ వేసుకున్నాను కదా. నెక్స్ట్ చైన్లో ఇక్కడ నేను హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకుంటున్నాను. ఫోర్త్ చైన్లో నేను హాఫ్ డబుల్ క్రోషెట్ వేసుకున్నాను. ఆ నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ చైన్లో కూడా ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుందాము. ఇక్కడ నేను నెక్స్ట్ చైన్లో కూడా ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ చైన్లో ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇక్కడ నేను నెక్స్ట్ చైన్లో ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్లో మనకి 4 లూప్స్ ఉన్నాయి కదా మన హుక్ మీద, ఓన్లీ 2 లూప్స్ నుంచి మనం యార్న్ ఓవర్ చేస్తాము. ఇక్కడ మనకి ఇప్పుడు 3 లూప్స్ వచ్చాయి కదా, ఇప్పుడు కూడా మనం ఒక 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేస్తాము. మళ్ళీ హుక్ మీద రిమైనింగ్ 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేస్తాము. ఇది ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇక్కడ నేను నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ నెక్స్ట్ చైన్లో కూడా డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి, ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ చైన్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ నెక్స్ట్ చైన్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను కదా, ఇలా మనం ఒక 14 చైన్స్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది నా సెకండ్ స్లిప్ స్టిచ్. ఇలా మనం ఒక 14 స్లిప్ స్టిచెస్ వేసుకోవాలి.
మనం ఇలా 14 స్లిప్ స్టిచెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది మన వర్క్. ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చైన్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 చైన్స్లో మనం ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇది నా ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను కదా. సో ఆ నెక్స్ట్ చైన్లో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ నెక్స్ట్ చైన్లో ఒక ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ 2 చైన్స్లో ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను నెక్స్ట్ చైన్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత చైన్లో ఇంకొక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో మనం ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఉన్న చైన్లో ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. సో లాస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకున్నాను కదా. సో మనం వన్ సైడ్ వర్క్ చేసాం. సో ఇప్పుడు మనం వేసుకున్న స్టిచెస్ బ్యాక్ సైడ్ వర్క్ చేద్దాము. సో టర్న్ చేసుకొని ఇలా ఇప్పుడు మనం టర్న్ చేసిన స్టిచెస్లో వర్క్ చేద్దాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ స్టిచ్లో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఎలా అయితే వర్క్ చేసామో సో అవే స్టిచెస్ కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మనం ఒక ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ ఫినిష్ అయిపోయాక ఆ నెక్స్ట్ 2 స్టిచెస్లో ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ ఇంతకు ముందు ఎలా వర్క్ చేసామో ఒక 14 స్టిచెస్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. అలా ఒక 14 స్టిచెస్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక 14 స్టిచెస్లో స్లిప్ స్టిచెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి.
సో ఇక్కడ నేను ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ నెక్స్ట్ 2 స్టిచ్చెస్లో ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఒక ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఒక ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేయడం ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్లో కూడా మనం ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మన లాస్ట్ స్టిచ్లో ఒక స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్లో వేసుకున్న ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, స్టిచ్ మార్కర్ పెట్టాము, అక్కడ మనం హుక్ ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకొని యార్న్ కట్ చేసేసుకోవడమే. సో మన రో కంప్లీట్ అయిపోయింది. ఈ రిమైనింగ్ ఎక్స్ట్రా యాన్స్ ఇప్పుడు ఎలా వీవింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక నిడిల్ తీసుకొని ఇప్పుడు ఈ నిడిల్ హెల్ప్తో నేను చూపిస్తున్న విధంగా ఈ యాన్ వీవింగ్ చేసుకోవాలి. చూసారా, సింపుల్ బౌ కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. ఇప్పుడు ఇది రబ్బర్ బ్యాండ్కి ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. సో మన బౌ హెయిర్ టై ఫినిష్ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.